జస్ట్ ఇప్పుడే సింగ్ గీతం అనే సినిమా చూడడం జరిగింది. 94 ఏళ్ల వయసులో ఒక సినిమా చేయడానికి ఆయన ముందుకు వచ్చాడంటే ఏం గుండెరాది. అది ఇంకో 90 ఏళ్ళు బతకాలి. ఈ ఏజ్లో ఆయన ఒక సినిమా తీశాడంటే దీనికి రివ్యూ చెప్పడం కూడా తప్పే, కానీ తప్పదు. టైం ట్రావెల్, సైలెంట్ ఫిలిమ్స్ లాంటి యూనిక్ కాన్సెప్ట్స్ని తీసిన సంగీతం గారు ఇంకో యూనిక్ కాన్సెప్ట్ని మన ముందుకు తెచ్చాడు. ఇదొక కొత్త అనుభూతి అని చెప్పొచ్చు. స్టోరీ ఏంటంటే ప్రతాప్ అనే కుర్రాడికి బాగా అప్పులు ఎక్కువ ఉంటాయి. జైలు జీవితం కూడా గడిపేస్తాడు. జైలు నుంచి బయటకు వచ్చాక కుబేరపురం అనే ఊరిలో వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తి ఉందని తెలుస్తుంది. దానికోసం ఆ ఊరికి వెళ్తాడు. అదొక మిస్టీరియస్ విలేజ్. అతనికి ఆ ఊరికి సంబంధం ఏంటి, మాటలు పాటలు ఎందుకయ్యాయి అనేది రిమైనింగ్ స్టోరీ. సోది లేకుండా స్టోరీలోకి తీసుకెళ్ళిపోయారు. చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఒక 20 నిమిషాల వరకు మాటలు ఉంటాయి, ఇక తర్వాత అంతా పాటలే. టైటిల్ కూడా ఆ 20 నిమిషాల తర్వాతే పడుతుంది. సినిమాకి మెయిన్ హైలైట్ దేవిశ్రీ ప్రసాద్ గారు. ప్రతి మాటని పాటగా మార్చడం అంటే మామూలు విషయం కాదు. మనిషి యొక్క అత్యాశ, చెట్ల యొక్క ప్రాధాన్యత, మానవత్వం ఇలాంటివన్నింటిని కూడా టచ్ చేస్తూ వెళ్ళారు. ఎంత సంపాదించినా మనిషి ఆశ తీరదు, దాన్ని ఎక్కడ ఆపాలి, నిజమైన మనిషి అంటే ఏంటి అనే ఎలిమెంట్స్ని టచ్ చేశారు. కాన్సెప్ట్ బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్లో లోపాలు ఉన్నాయి. స్టార్ట్ అవ్వడం ఇంట్రెస్టింగ్గా ఉన్నా లాస్ట్ వరకు ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తూనే ఉంటుంది. మాటలు పాటలుగా మారిన తర్వాత కొంచెం కొత్తగా అనిపించిన రాను రాను రాజుగురం గాడిదైంది అన్న చందంగా మారిపోతుంది. ఏదో జరుగుతోంది, జరగబోతుంది అన్నట్టు బిల్డప్ ఉంటుంది, కానీ ఏమీ జరగదు. ప్రతిసారి ఆ గుహలో ఏదో భూకంపం వస్తూ ఉంటుంది. ఏందో అర్థం కాదు, ఎందుకు వస్తుందో అసలే అర్థం కాదు. ఆ శాపం వల్ల ఊరికి పెద్ద నష్టం కూడా జరిగినట్టు అనిపించదు. మొత్తం ఆర్టిఫిషియల్గా ఉంటుంది, ఎక్కడ సీరియస్నెస్ అనేదే ఉండదు. ఒకానొక టైంలో బోర్ కొడుతుంది. స్టోరీలో సోల్ ఉంది, బట్ అది పేపర్ మీదే అయిపోయింది. ఏదో ఊహించుకుంటాం, ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ అంత ఏం ఉండదు. ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా మన తప్పు కాదు, వాళ్ళు స్టోరీని అలా బిల్డ్ చేశారు. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏదో చూసాంలే అన్నట్టు వస్తాం, ఎక్స్ట్రాడినరీ సినిమా చూసామన్నట్టు అనిపించదు. చాలామంది సంగీతం గారి మీద గౌరవంతో సినిమా బాగుంది అంటున్నారు. ఆయనంటే నాకు కూడా గౌరవమే ఉంది, బట్ సినిమా అంత లేదు, బిలో యావరేజ్. నాకేమో అంత అనిపించలేదు. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నేను. డీప్ మీనింగ్ ఉండొచ్చు, కానీ దాన్ని డీకోడ్ చేసుకునేంత టైం ఆడియన్స్కి ఉండదు. స్టోరీ, హై మూమెంట్స్, కొత్తదనము, థ్రిల్లింగ్ మూమెంట్స్, ఎంటర్టైన్మెంటు ఇవి ఉండాలి. ఇవేమీ లేకుంటే వాళ్ళు అస్సలు పట్టించుకోరు. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఇది పోయినట్టే. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.